స్టార్టింగ్లో తను అప్పుడు అక్కడ యాక్టర్స్ తక్కువ అనమాట. తను ఒకటే ఉండేది. మా రైట్. డిఓపి చేసేవాడు జోన్స్ కాట్రు. తర్వాత నన్ను యూస్ చేసుకొని 2, 3 సీన్లు యాక్ట్ చేయించారనమాట. ఓకే. అలా యాక్ట్ చేస్తుంటే మీకు కూడా కామెంట్స్ అన్ని కామెంట్స్ అన్ని కింద రవిని పెట్టి చేయండి అని మహాతలికి చెప్పడం. అలా తను నన్ను చాలా ఎపిసోడ్స్లో ఇంక్లూడ్ చేయడం. దాని తర్వాత అది మా బాసులు చూడడం, రవి బాగా చేస్తున్నాడు కదా, మనం ఎందుకు ప్లే లిస్ట్ ఇవ్వకూడదని చెప్పి వైరల్లో ప్లే లిస్ట్ ఇచ్చి ఓకే. దాన్ని చేసుకో రవి అని చెప్పి మళ్ళీ ఎడిటింగ్ ఆపేసి ఓన్లీ యాక్టింగ్ చేసుకోవడం ఇలా అంతా స్టార్ట్ అయింది. అప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద అంటే చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది? ఏంట్రా నువ్వు ఒక ఇంజనీరింగ్ ఉండే తర్వాత ఎడిటర్ డాన్సర్ అవ్వాలనుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వచ్చావు యూట్యూబ్లో, మరి ఇన్కమ్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వేసారా? అంటే వాళ్ళకి వీడు ఏదో ఒకటి అవుతాడు ఖచ్చితంగా అని వాళ్ళకి నమ్మకం ఉండేది అనమాట. అంటే నేను జాబ్ చేసేటప్పుడు కూడా త్వరగానే జాబ్ వచ్చింది. దాని తర్వాత నేను ఇది అవ్వట్లేదు, నాకు వర్క్ ప్రెషర్ ఉంది, నేను చేయను, నేను ఏదో ఒక క్రాఫ్ట్ నేర్చుకుని వెళ్ళిపోతానని చెప్పేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నమ్మారు. పాపం నేను వాళ్ళ మీద బర్డన్ పడకుండా నేనే డ్యాన్స్ నేర్పించుకుంటూ వచ్చిన అమౌంట్తో ఎడిటింగ్ నేర్చుకొని నేనే జాబ్ తెచ్చుకొని అదంతా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే అంటే నచ్చిన పని కదా అండి, నచ్చిన పని హ్యాపీగా చాలీగా చేసుకుంటూ ఇప్పుడు ఇలా వైరలీలో చేస్తున్నప్పుడు కాన్సెప్ట్స్ అన్ని మీవే ఉండేవా? అంటే రైటర్స్ ఉండేవాళ్ళు. ఓకే. నాకు కంటెంట్ ఏమైనా పాయింట్ ఏమైనా వస్తే వాళ్ళతో షేర్ చేయడం, వాళ్ళు రాయడం, దాన్ని బట్టి అలా షేర్ చేసుకుంటూ వర్క్ చేసేవాళ్ళం. మీ ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఇంట్లో ఇది జరిగిందేమో, ఇది జరిగింది కదా అనే ఒక కోణంలో తీస్తూ ఉంటారు చాలా న్యాచురల్గా. అందుకే ఎక్కువ జనాలు కనెక్ట్ కూడా అవుతున్నారు అనుకుంటా. అయితే మీకు వైరలీలో ఛాన్స్ వచ్చినప్పుడు మీరు సస్టైన్ అవుతారు అనుకున్నారా? ఎన్నో ఇయర్స్ చేశారు కదా మీరు. మీకు ఎప్పుడు బోర్ కొట్టలేదా ఇంకేదైనా ట్రై చేయాలి అని? అంటే కొత్తగా చేయాలని ఎప్పుడు అనిపిస్తుండేది. జనాలు తీసుకుంటారండి, యాక్సెప్ట్ చేస్తారు. అంటే మంచి కంటెంట్ ఉంటే 100% వాళ్ళు చూస్తారు. లేదు బాగా చేయట్లేదు అన్నారంటే కింద కామెంట్స్లో చెప్పేస్తారు, ఈ ఎపిసోడ్ చాలా బాగాలేదు, అసలు ఏంది అసలు పట్టించుకుంటారా మీరు? 100%. అంటే అవి ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే కదా మేము చేయగలం. అలా అంటే వాళ్ళు తిట్టినా పాజిటివే. అంటే మాదేంటంటే వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారు, సరిగా లేదంటే సరిగా లేదని చెప్తారు, బాగుందంటే సూపర్గా ఉంది ఎంకరేజ్ చేస్తారు, నలుగురు చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు. అలాగే సొటారి సిరీస్ అనేది అప్పుడు రీల్స్ షార్ట్స్ లేని టైంలో, మీమ్స్ లేని టైంలో వైరల్ అయిపోయింది అనమాట. ఆ టైంలో వైరల్ అయిపోయి మాకు మంచి రీచ్ వచ్చింది. మేము దానికి ముందు కూడా ఏదో వైరల్ అయింది కదా, ట్రెండింగ్ లో ఉంది, ఎగ్జామ్ సెంటర్ బయట, అది ట్రెండింగ్ 1కి వెళ్ళింది అనమాట. సో ఇవన్నీ మేము కన్సిస్టెంట్గా చేసుకోవడం, చాలా పేషెన్స్ కూడా కావాలి కదా, ఇన్నేళ్ళు మీరు ఐడియాస్ రావడం, ఐడియాస్ కొత్త తీసుకురావాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏది ట్రెండ్, ఇప్పుడు ఏది నడుస్తుంది దాన్ని బట్టి కంటెంట్ రాయిపించుకోవడం, దాన్ని బట్టి చేయడం, అలా స్కెచెస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాం, కొత్త సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. ఈసారి ఇంకా బెటర్ కంటెంట్. ఇది మీరు శోభనా మళ్ళీ అంటే చెప్తానండి, అది 1 వీక్లో తెలుసు, 1-2 వీక్స్లో. యాక్చువల్ ప్లానింగ్ చేస్తున్నాము, అంటే మంచి కంటెంట్తో ప్లాన్ చేస్తాను. సిరీస్ యూట్యూబ్ అండి ప్రస్తుతానికి. అంటే నేను ఇంకా బయట ఇంకా ఏం కమిట్ కాలేదు కాబట్టి నా కాన్సన్ట్రేషన్ ఫస్ట్ యూట్యూబ్ మీద ఉంటుంది అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నేను రీచ్ వచ్చినా కాబట్టి నేను ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇవన్న మూవీస్ ఆపర్చునిటీస్ అవి చేస్తూ ఉంటాను. మధ్యలో గ్యాప్ ఇచ్చి మూవీస్ వైపు మొత్తం వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఛాన్స్ ఉంటే మీరు యూట్యూబ్లోనే ఉంటారా? ఆ మూవీస్ రాకపోయినా పర్లేదా, బట్ ఇది మాత్రం వదలరా? ఇది యూట్యూబ్ వదలనండి, ఎందుకంటే జనాలకి దగ్గరగా నేను రీచ్ అయ్యేది ఓన్లీ యూట్యూబ్ త్రూనే. వాళ్ళ కంటెంట్ ఇస్తూ ఇలాగా మూవీస్ చేస్తూ నచ్చిన అంటే నన్ను యూట్యూబ్లో కనపడుతున్నారు కదా, ఇంకా సినిమాలు ఏం చూస్తాం అనుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు యూట్యూబ్లో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మూవీస్లో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నేను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకి కంటెంట్ చేస్తుంటాను. అంటే వాళ్ళకి రిలీఫ్, ఇప్పుడు ఏమైనా వాళ్ళు స్ట్రెస్లో ఉన్నా, వాళ్ళ పిల్లలు చూడాలన్నా కూడా నా వీడియోలో ఇప్పుడు ఫ్యామిలీస్ కలుస్తుంటున్నారు, మా పిల్లలు ఎప్పుడు తినే టైంలో మీ వీడియోస్ చూస్తుంటారు, అలా చెప్తుంటారు అనమాట. నాకు యూఎస్ నుంచి కాల్ వస్తుంటుంది, వాళ్ళు అక్కడే చూస్తుంటారు. ఇలా పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా చూసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు కంటెంట్ ఇస్తూ ఉండాలన్న ఇది ఉంటుంది. అంటే నేను సండేస్ వర్క్ చేసినా, లేట్ నైట్ వర్క్ చేసినా కూడా యూట్యూబ్ కంటెంట్ మాత్రం ఆపకుండా చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా 1 month నుంచి బిజీ ఉన్నాను, కానీ ఎవ్రీ వీక్ నేను ఎపిసోడ్ పెట్టాను తమిళలో. ఓకే, సో ఇప్పటికీ టమాటాలోనే ఉన్నారు, వైరలీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు తమిళకే ఉంటాను.
ఎట్లా మీకు బ్యాక్ ఉన్నప్పుడు సపోర్టింగ్ ఎలా ఉండేది ఈ టమాటా మీడియా నుంచి? అంటే మీరు లోగా ఉన్నప్పుడు గానీ, మీకు అవకాశాలు లేనప్పుడు, మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం గానీ ఎలా ఉంది నాకు అప్పుడు? అదే మా బాస్‌లు ఇద్దరు రాహుల్ సారు, సాయిదీప్ సారు ఫుల్ సపోర్ట్ చేశారన్నమాట. అంటే హ్మ్. వీళ్ళు ఏమో అసలు ఎడిటర్‌ని యాక్టర్ చేసి నాకు ప్లే లిస్ట్ ఇవ్వడం అనేదే గొప్ప. యాక్చువల్లీ హ్మ్. ఎడిటర్ అనేది ఎంప్లాయీ కదా! వాళ్ళ అవును. ఎంప్లాయీని కోల్పోయి ఒక యాక్టింగ్ పెట్టేశారంటే హ్మ్. ఇప్పుడు యాక్టింగ్ ఒకటే చేయగలడు. అదే కోణంలో చూస్తారు. హ్మ్. ఆ హ్మ్. ఆపర్చునిటీ వచ్చే వరకు మనకు కూడా మాక్సిమం తెలీదు. మాక్సిమం ఏం చేస్తారంటే ఎడిటర్‌ని 2 రకాలుగా వాడుకుంటారు. ఓకే. ఎడిటింగ్ చేయి, యాక్టింగ్ చేయి. నీకు ఓకే. అవును. అలా ఉంటారు. కానీ మా బాస్‌లు ఎడిటింగ్ చేసేప్పుడు మళ్ళీ ఎందుకు ఇంకోటి, యాక్టింగ్ చేసేప్పుడు ఎందుకు ఇంకోటి, ఓన్లీ యాక్టింగే చేయమన్నారు. సో, హ్మ్. అలా కన్సిస్టెంట్‌గా చేస్తున్నాను. నాకు కరెక్ట్‌గా లోలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. సో, మా బాస్‌లు ఎప్పుడు ఇప్పుడు ఏది చెప్పినా నేను చేస్తానని చెప్పాను. అంటే హ్మ్. ఇప్పుడు నేను పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాను. యూట్యూబ్ అవును. చేయనట్టు లేదు సార్. మీరు ఏది చెప్పినా చేస్తాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు సినిమా రేపు వస్తదో రాదో తెలీదు నాకు. కానీ హ్మ్. యూట్యూబ్ నాకు చేతిలోనే ఉంది. సో, కన్సిస్టెంట్‌గా చేసుకుంటాను అని చెప్పేసి చేశాను. ఏంటి మీకు ఆ 'శోభన్' గారి